రామచంద్ర ఎంత పని అయిపోయారో దేవుడో. ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు, కానీ నేనేమో ఇంకా నిదానమే ప్రధానం అనే శాస్త్రాన్ని గట్టిగా నమ్ముకున్నా. దేని గురించి అని అంటారా నొల్ల? అదే నొల్ల బంగారం బంగారం గురించి చెప్తున్నా. మొన్న 10 రోజుల కిందట చిట్టి పైసలు ఎత్తిన నొల్ల నేను. ఇక వచ్చిన పైసలు ఖర్చు అయిపోతాయో ఏమో అని ఈ సమెత్తో సుక్కెత్తో బంగారం కొనుక్కుందాము అని అనుకున్నా. అయితే మొన్నటిదాకా రేట్లు తగ్గుతుంటే ఇంకా 2-3 రోజులు ఆగితే ఇంకా తక్కువ అవుతాయి కదా అని చూసిన. కానీ ఏం చేద్దాము, అసలుకే ఎసరొచ్చే 3-4 రోజుల సంది బంగారం రేటు పెరుగుకుంటూనే పోతుంది. ఇక చూస్తనే ₹1,00,000 అయ్యేటట్టున్నదోల్లా. తులము 1,00,000 అంటే ఏందన్నట్టోళ్ళ? అసలు ₹1,00,000 అమ్మో, నాకైతే పానం అంతా ఎటమటం అవుతున్నదమ్మా. మీకు ఎట్లయితుందో ఏమో కానీ పాండ్రి. మరి బంగారం రేటు ఇప్పుడు ఏ పాటున్నది, ఏంది కథ, అవన్నీ అరుచుకొని వద్దాం నడువురి. నిజం చెప్తున్నా, 2 ఏళ్ల కిందట తులం బంగారం 1,00,000 అవుడుతోనే నాకైతే వణుకు పుట్టిందోల్లా. బంగారం 1,00,000 ఏందబ్బా, 30,000 40,000 దాటిపోవుడేంది, ఇక కొంటనా ఇక బంగారం పెట్టుకుంటానా అని అనుకున్నా. కానీ ఇప్పుడేమో 1,00,000 కాదు, 1,00,000కు దగ్గరకు వచ్చింది కాదోల్లా. పెద్ద బ్యాగుల ₹1,00,000 కట్ట పట్టుకపోతే ఇగో ఇట్లా చిన్న పర్సుల తులం బంగారం ఇంటికి పట్టుకురావాల్సి వస్తుంది. ఇక బంగారం కొన్నందుకు ఒక మాడి పండ్ల జ్యూస్ కూడా ఇత్తడై ఉండాలి సేటు. ఇక అట్లా పిరమైంది మరి పుత్తడి. ఇక ఇప్పుడు ఎట్లున్నదో ఎరికేనా, ఢిల్లీలో తులం బంగారం 98,000 దాటింది. ఇక మన హైదరాబాద్ లో 97,500 రూపాయలట. అంటే 2,500 తక్కువ ₹1,00,000 అన్నట్టు. ఇక రేపో మాపో 1,00,000 కూడా అవుతుంది. ఇక ఇంట్లో ఫికర్ పడవలసింది ఏం లేదు. నేను ఇట్లనే కూర్చొని మీకు ₹1,00,000 అయింది అని బాధపడుకుంటే చెప్పుడు కూడా ఉంటది. ఇక వెండి కూడా కిలో 90,000 దాటిపోయింది. అదేందోనొల్లా మొన్నటి సంది దినం బంగారం వెండి రేట్లు పెరుగుకుంటూనే పోతున్నాయి. మరి ఎందుకు ఇట్లా పెరుగుతున్నది అంటే అంతా ట్రంప్ సారి వారి మహిమ. ట్రంపా బంగారం వేసుకునేటోడు కాదాయే, కొనేటోడు కాదాయే, నడుమిట్ల మనకచ్చే గోస. అయినా ట్రంప్కేంది సంబంధం మన బంగారం మీద అని అనుకుంటున్నారా? సారు వారు ఈ నడుమ టారిఫ్లని పెట్టే కదా. ఇక అటు అమెరికాకు చైనాకు నడుమ ఈ ట్యాక్స్ల యుద్ధం నడుతుంది. నువ్వు అంత ట్యాక్స్ వేస్తే నేను ఇంత ట్యాక్స్ ఎత్తా అని ఇక ఇటు చైనోడు అటు అమెరికాడు పోటీలు పడుకుంటా మరి ఒకళ్ళ మీద ఇంకొకడు ట్యాక్స్లు వేసుకుంటాండ్రు. ఇక వాళ్ళ లడాయి చేయబట్టి నడుమిట్లో ఉన్న మనకు గోసైతాంది. మన కాడ బంగారం రేట్లు పెరుగుతున్నాయి, ఇంకా దినాము పెరుగుకుంటూనే ఉంటాయట గాని తగ్గుడు అనేదే ఉండదని అంటున్నారు. ఇంకొక 6 నెలలల్లా ₹1,30,000 కూడా దాటిపోతుంది అని అంటున్నారు. అందుకే ఇక నాకేమనిపిస్తున్నదంటే ఇక బంగారం రేటు పెరుగుకుంటూనే పోతుంది. మనం ఇయ్యాల కాకున్నా రేపన్న కొనవలసిందే. మరి రేపు మాపు అనుకుంటా పైసలు ఎక్కువ ఇచ్చి కొనే బదులు సప్పుడేక ఇప్పుడే కొనుక్కొని దాచి పెట్టుకుంటే ఒక శిత్తం అవుతుంది అని అనిపిస్తున్నది. ఇక ఇంకో దిక్కు బంగారం రేటు ఎంత పెరిగినా జాంతానే దుకాణాలు కలకలలాడుతూనే ఉన్నాయి. కొనేటోళ్ళు కొంటూనే ఉన్నారు, అమ్మేటోళ్ళు అమ్ముతూనే ఉన్నారు, కుదబెట్టేటోళ్ళు కుదబెడుతూనే ఉన్నారు. అదన్నట్టు ముచ్చట.